అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్స్‌లో వెల్దుర్తిలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాపురం గ్రామంలో ఉన్నామన్న. నమస్తేనా? నమస్తే. ఏం పేరున్నా మీ పేరు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. మీరు బెండ ఎన్ని ఏళ్ల నుంచి సాగు చేస్తారన్నా? మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మీరు ఈ రకం వేసేదేనా? ఈ రకం ఇప్పుడే కొత్తగా. ఏ రకం అనేది? ఇదే దేవసేన. కలాస్ కంపెనీ వారి దేవసేన. దేవసేన. ఈ రకం ఎప్పుడైనా వేసారా? ఇప్పుడు మొదటిసారా? ఇప్పుడే మొదటిసారి. మొదటిసారా? మీరు గత 9 ఏళ్ల వేసిన రకాలకి ఈ రకం తేడా ఏముందన్నా? ఈ రకానికి ముందు వేసిన రకానికి తోటనేమో అన్ని పిలకలు అన్ని బాగానే చెట్టుతో పాటు వచ్చినాయి. తోట కూడా బాగా లేతదనంగా బాగానే ఉంది. చెండు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు 4-6 కోతలు అయినాయి. 6 కోతలు అయిపోయినాయి. 10 కోతలు అయితే అలకలా బాగా వస్తుంది. 10 కోతలు అయ్యేంత వరకు అన్ని అంటాడువే. ఇప్పుడు ఈ కాయ అనేది ఎలా ఉందన్నా? కాయనం బాగుంది, నీట్ గా ఉంది. కాయ ఇట్లా పచ్చాలు ఉంటే మనకి బాగానే పోతుంది మార్కెట్ లో. పచ్చ ఉంటే ఇట్లా బాగా పోతుంది. దీనికి గింజలు వస్తే సరిగా పోదు. గింజ లెక్క వస్తే గుల్ల టైప్ వస్తే మనకి పోదు. ఇట్లా పచ్చాల టైప్ నైస్ వస్తే పోతుంది. ఇప్పుడు ఏ మార్కెట్ కి ఎత్తున్నారు మీరు? ఇది హైదరాబాద్ గుడి మల్కాపూర్కి పోతాయి. హైదరాబాద్ గుడి మల్కాపూర్ పోతాయి. మీకు హైదరాబాద్ అంటే ఈ సైజ్ సరిపోతుందా లేకుంటే ఈ సైజ్ కావాలా? హైదరాబాద్ కి ఈ సైజే కావాల్సింది. ఈ సైజేనా? ఈ సైజు ఈ షేప్ ఉండాలి మనకి. బాగా పచ్చాల మాదిరి ఉంటే బాగుపోతుంది. చెండు అనేది ఎలా ఉందన్నా? చెండు కూడా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే వస్తుంది చెండు. ఇప్పుడు చెండు ఇట్లా పిలుకొని ఉండడం వల్ల మీకు లాభం ఏమొస్తుందన్నా? పిలక ఉండే కొద్దీ అట్టే పెరుగుకుంటా కాయలు పడతాయి. కాయలు బాగా పడతాయి. మీకు చెండు నుంచి లాభం పొందాయి అంటే మేజర్ అంటే అదే చెండు ఉండాలి. బాగా చెండు బాగుండాలి. ఇప్పుడు కత్తెరాకు ఉంటే మేలేనా? కత్తెరాకుంటే దోమపోటు ఏం లేకుండా కాయలు బాగా నీట్ గా కనపడతాయి. మొత్తం ఇది తోట మొత్తం ఇది అంతా కత్తెరాకే ఉందన్నా? కత్తెరాకే వస్తుంది. అంతా కత్తెరాకే ఉంది. మనకి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు రైతుకి ఏం చెప్పగలుగుతారన్న ఈ వెరైటీ గురించి? బానే ఉంది బెండకాయ. ఇప్పుడు నుండి మనం ఇప్పుడు 6 కోతలు కోసినాము. మనకి 10 కోతలు అయ్యేపాటికి బాగా ఈ లెవెల్ వస్తుంది. కటింగ్లు కూడా బాగా అవుతాయి. బెండకాయలు దండి పడతాయి. పంగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పంగకు ఒక కాయ అయినా చెట్టుకు 4 పంగలు వస్తాయి. 4 కాయలు తెగుతాయి. ఇప్పుడు మీరు 6వ కోతకి ఎన్ని పడుతున్నాయి మనకి? ఇప్పుడు ఒక 3 బోరాలు పడుతున్నాయి. 3 బోరాలు పడుతున్నాయి. అంటే ఒక బోరం ఎన్ని కేజీలు నింపుతారు మీరు? ఒక బోరం 70 నుండి 65, 75, 65. 60 అనుకుందాం. లేదు, ఒక బోరం 60 కేజీలు అనుకున్నా 180 కేజీలు దిగుతుంది మీకు. ఇప్పుడు 6వ కోతకి 180 కేజీలు దిగుతుంది. ఇంకా మీకు ఈ చెండు అనేది పెరుగుకుంటూ వస్తే కోతలు అనేది ఇంప్రూవ్ అయితే కాయలు ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఒక 4 కోతలు పడతాలకల్లా బాగానే వస్తుంది. పెరుగుతాయి అనమాట. 5 బోరాలు అట్లా అవుతాయి అనమాట. మీ లద్దగిరి గ్రామానికంతా బోరాలు ఎక్కువ పడేది కావాలి మీకు. బోరాలు ఎక్కువ అంటే కాయలు లావకాయలు తెంపుకుంటే బోరాలు ఎక్కువ పడతాయి. ఈ సైజ్ తెంపితే బోరాలు ఎట్ట పడతాయి? ఈ సైజ్ పడవు. కానీ మనకి ఈ టైంలో ఏం కావాలి? కాయలు ఎక్కువ పడాలి. మనకి మార్కెట్ లో రేట్ ఎక్కువ పోతాయి. ఈ సైజ్ తెంపుకుంటే మార్కెట్ రేట్ ఎక్కువ పోతుంది. ఇట్లా బాగా గ్రీనిష్ గా కాయ పచ్చం ఉండాలా, కలర్ ఇట్లా ఉండాలా. ఇట్లా ఉంటే మనకు 10 రూపాయలు ఎక్కువ పోతుంది మిగతా పోల్చుకుంటే. మామూలుగా కలర్ ఇట్లా బాగుంటే ఒక 30-40 రూపాయలు ఎక్కువనే పోతాయి. అన్నిటికన్నా 34 రూపాయలు ఎక్కువనే పోతుందా? పోతాయి. ఇప్పుడు రైతుకి మీరు ఏ విధంగా చెప్తున్నారు వేసుకోండి? మీరు బాగానే ఉంది, వేసుకోమంటున్నాం. బాగానే జుట్టు ఆకు పైకి వచ్చే కొద్దీ చిన్నగా ఎల్ల లెక్క ఉంది. ఆకు కత్తెరాకు వస్తుంది. కత్తెరాకు వచ్చింది. పంగలు ఉడక బాగా చెట్టుకు 3-4 పంగలు ఉన్నాయి. ఆ పంగలు ఉడక చెట్టుతో పాటు వచ్చినాయి అనమాట. చెట్టుతో పాటు వస్తే అన్ని పైన తెంపుకోవచ్చు. మనకి ఒక్కటే వచ్చి కింద వస్తే కిందికి పైకి తెంపుకునే లేట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంటే అంత ఒకటే శాట ఉంటాయి. కాయలు పటపట తెంపుకుంటూ పోవచ్చు. ఇప్పుడు కాయ దగ్గరనే ఉంది, దూరం ఉంది? దగ్గరనే ఉంది. కదా? కాయ దగ్గర ఉంటే మీకు మేలే కదా. ఇప్పుడు 6వ కోత తెంపుతాను మరి మీరు పూర్తి కింద అడుగున మళ్ళీ బెండకాయ వస్తుంది కదా మీకు. ఆ బెండకాయ ఏమైనా గుల్ల వస్తుంది? ఏం గుల్ల గిల్ల ఏం లేదు. అది కూడా ఈ టైప్ వస్తుంది. అంతా ఇదే టైప్ ఉంది. అంతా ఇదే టైప్. భయం ఏం లేదు కదా? ఏమేం లేదు. ఎక్కడ దొరికింది? వెల్లుర్తిలో మన సాయిరామ్ సీడ్స్ లో దొరికింది. అన్న ఈ వెరైటీ వచ్చేసి కలాస్ సీడ్స్ వారి దేవసేన. ఇది వచ్చేసి మన వెల్లుర్తి సాయిరామ్ సీడ్స్ లో దొరుకుతుంది. మా కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.